హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ బిట్టు బాబాయ్ ఛానల్. నేను మళ్ళీ ఒక కొత్త బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇక మన టూర్లోకి వెళ్ళిపోదాం. మేమైతే ఈసారి కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి టెంపుల్కి అయితే మేము బయలుదేరామండి. అయితే ఇక్కడ పికప్ పాయింట్ వచ్చేసి మాకు 7 o'clock అని చెప్పారు, కానీ కొంచెం లేట్ అయింది పికప్కి. మేమైతే చలికి వెయిట్ చేస్తూనే ఉన్నాం బస్ కోసం. అయితే ఇంకా రావట్లేదు ఈ టైం వరకు. ఇంకా ఎప్పుడో మేము పికప్ చేసుకొని ట్రావెలింగ్లో ఉండాల్సింది. ఇది నకోడా అనే ట్రావెల్స్ అయితే మేము బుక్ చేయడం జరిగిందండి. కాకపోతే కొంచెం లేట్గా వచ్చింది. లాస్ట్కి అయితే పికప్ అయితే సక్సెస్ఫుల్గా జరిగి మేమైతే బయలుదేరామండి. ఇక్కడి నుంచి స్వార్గేట్ నుంచి అయితే మాకు పికప్ ఉంది. అక్కడి నుంచి మాకు ఒక 5 to 6 hours అయితే ట్రావెల్ టైం అయితే పడుతుందండి. లాస్ట్కి మా బస్ అయితే వచ్చిందండి. మేమైతే పికప్ అయితే అయిపోయాము. అక్కడి నుంచి మా ట్రావెల్ అయితే స్టార్ట్ అయిపోయింది కొల్హాపూర్కి అయితే మాకు ట్రావెల్ టైం 5 to 6 hours అని చెప్పాను కదండి. 5 to 6 hoursని మార్నింగ్లో మేము స్టార్ట్ అయ్యాము కాబట్టి తెలియకుండానే ఆ జర్నీ అయితే గడిచిపోతూ ఉంది. మధ్యలో అయితే నేచర్ అయితే మాకు పూణేలో ఎప్పుడు ట్రావెల్ చేసినా నేచర్ అనేది మనకు పక్కనే వెళ్తూ ఉంటుందండి. దాన్ని మనం ఎంజాయ్ చేస్తూ అయితే ట్రావెల్ చేయొచ్చు. ఎందుకంటే పూణేలో మనం ట్రావెల్ చేసినా ఖచ్చితంగా కొండలు, వాటి పచ్చదనం అవి మన పక్కనే వెళ్తూ ఉంటాయి రోడ్డు పక్కన. ఎందుకంటే కొండలు దాటిన తర్వాతనే మనకు ఎటువంటి టెంపుల్ అయినా రీచ్ అయ్యేలా ఉందండి ఇక్కడ పూణేలో. అది మాత్రం నేను అబ్జర్వ్ చేశాను. మహాబలేశ్వర్ వెళ్ళినా అంతే అండి, అలాగే భీమశంకర్ వెళ్ళినా అలాగే ఉంది. ఇప్పుడు కొల్హాపూర్ వెళ్ళినా కూడా మాకు నేచర్ ఆ కొండలు అయితే మనకు పక్కనే వెళ్తూనే ఉంటాయి. మేము స్వార్గేట్ నుంచి అయితే కొల్హాపూర్కి స్టార్ట్ అయిపోయాము. కొల్హాపూర్కి వెళ్ళే దారిలో మాకు ఒక 2.5 kilometers డిస్టెన్స్ ఉండే ఒక టర్నల్ అయితే వచ్చిందండి మధ్యలో. దాన్ని కూడా నేను క్యాప్చర్ చేయడానికి అయితే ట్రై చేశాను. చాలాసేపు ఆ టర్నల్లో అయితే ట్రావెల్ చేసింది బస్సు. చూడండి నేచర్ ఎంత బాగుందో ఎర్లీ మార్నింగ్. అందుకే చెప్పాను, ఇక్కడ పూణేలో ట్రావెల్ చేసినా మనం టూర్కి వెళ్ళినా ఖచ్చితంగా మనకు నేచర్ అనేది మనకు ఎదురుగా ఉంటుందండి. అంతే, దాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ మనకు ట్రావెల్ టైం అనేది తెలియకుండానే అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇదే టర్నల్ అండి నేను చెప్పింది. 2.5 kilometers అయితే దాదాపుగా ఉంది. ఈ టర్నల్ చాలా పెద్ద టర్నల్గా ఉంది. ఇక్కడ పూణే దగ్గర అయితే మనకు శక్తిపీఠాలు 2 అయితే ఉంటాయండి దగ్గరలో. ఒకటి కొల్హాపూర్, ఇంకొకటి ఏక్వీర్ మాత ఉంది. అది కూడా మేము లోనావ్లా టూర్ వెళ్ళినప్పుడు అయితే ఏక్వీర్ మాత దర్శనం చేసుకోవడం జరిగింది. అలాగే ఇది కొల్హాపూర్కి 2వ శక్తిపీఠం దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాము. అలాగే మేము ఈ ట్రావెల్లో వచ్చేసి వెళ్తున్న టైంలో మాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే అనిపించిందండి. మీరు కూడా ఒకవేళ పూణేలో ఉన్నట్టయితే, పూణే వైపు వచ్చినట్టయితే మీరు కూడా ఈ శక్తిపీఠాలను దర్శించడానికి అయితే ట్రై చేయండి. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీకు కూడా వస్తుందండి. ఏక్వీర్ మాత శక్తిపీఠం గురించి చెప్పాను కదండి, అది మనకు లోనావ్లా టూర్కి సంబంధించిన వ్లాగ్లో అయితే ఉంది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ఏక్వీర్ మాత సంబంధించిన వ్లాగ్ కోసం అయితే లోనావ్లా వీడియో చూసినట్టయితే మీకు క్లియర్గా అందులో మేము మెన్షన్ చేసాము. లోనావ్లా వెళ్ళినప్పుడు మనం ఏక్వీర్ మాత టెంపుల్కి ఎలా వెళ్ళాలి, అక్కడ ఏ ప్లేసెస్ ఉన్నాయి అనేది మిగతా వీడియోస్ కూడా చూస్తే మీకు పూణేలో కొన్ని ప్లేసెస్ మిస్ కాకుండా ఉండడానికైతే ఛాన్స్ అయితే ఉంటుందండి. అది హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. చూడండి ఎంత పెద్ద టర్నల్ అని అయిపోయిందండి. చూడండి, లొకేషన్ వచ్చేసి ఏదైనా మనకు చుట్టుపక్కల కొండలు అయితే ప్రతి చోట ఉంటూనే ఉంటాయి. ఇక్కడ చాలా బాగా ఉంటుందండి ఏ జర్నీ అయినా. మధ్యలో ఇక్కడ ఒక చోట ఆపారు తినడానికి బస్ అయితే. మేము అక్కడ తినడానికి అయితే దిగాము. కాకపోతే పక్కన ఉన్న కొండలను తీయడానికి అయితే ట్రై చేశాను, కానీ అక్కడ ఉన్న మంచుకి ఆ ఫాగ్కి వచ్చేసి ఆ కొండలు కనిపించట్లేదండి కెమెరాకి. అందుకే కొంచెం ట్రై చేశాను, కానీ వీలు కాలేదు. ఆ వీడియోలో అయితే కనిపించట్లేదు వెనకాల ఉన్న కొండలు. అందుకే ట్రై చేశాను, కానీ చూపించడానికి అది వీలు కావట్లేదండి.
లాస్ట్లీ మేము కొల్హాపూర్కి అయితే రీచ్ కావడం జరిగిందండి. వాళ్ళు టెంపుల్కి ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే మాకు కొవలనక అనే పేరున్న ప్లేస్లో అయితే దింపారు వాళ్ళు. అక్కడ నుంచి మళ్ళీ ఆటోలో మేమైతే బయలుదేరాము 5 కిలోమీటర్స్ డిస్టెన్స్కి. వాళ్ళైతే ఆటో వాళ్ళైతే 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి. అక్కడ 100 to 150 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. టెంపుల్కి రీచ్ కావడానికి మనమైతే మళ్ళీ వేరే ప్రైవేట్ వెహికల్స్ వాడాల్సిందే. ఎందుకంటే కరెక్ట్ లొకేషన్ అక్కడ మనకు టెంపుల్ దగ్గర డ్రాప్ అయితే లేదు. 4 to 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకు బస్సెస్ అనేది డ్రాప్ చేస్తూ ఉంటాయి. కాబట్టి అక్కడ నుంచి మళ్ళీ టెంపుల్కి మనం రీచ్ కావడానికి అయితే ప్రైవేట్ వెహికల్లో ప్రయాణించాల్సిందే. ఒక 15 మినిట్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేసిన తర్వాత మేమైతే కొల్హాపూర్ మహాలక్ష్మి టెంపుల్కి అయితే చేరుకోవడం జరిగిందండి. అమ్మవారు అయితే చాలా బాగుందండి చూడడానికి. లక్ష్మీ దేవత కదా, అందుకే ఆ కటాక్షం అనేది మనకు అనిపిస్తూ ఉంటుంది. ఆ కళ అనేది ఆ విగ్రహంలో ఉంది అండి, చాలా బాగుంది. శ్రీ మహాలక్ష్మి అమ్మవారు అండి. ఇక్కడ వీళ్ళు అంబాబాయి అని పిలుస్తారు. ఇది మన మహారాష్ట్రలో ఉన్న కొల్హాపూర్లో ఉంది. ఇది వన్ ఆఫ్ ది శక్తిపీఠాల్లో ఒకటండి. దీనికి చరిత్ర ఒకటైతే ఉంది. ఇది 108 శక్తిపీఠాల్లో ఒకటిగా పేరుగాంచిందండి. ఇది 7వ శతాబ్దంలో నిర్మించడం జరిగింది. చాళుక్య వంశం రాజైన కరణ్ దేవ్ అనే వ్యక్తి అయితే రాజు అది చేశారు. ఆ తర్వాత 8వ శతాబ్దంలో యాదవ వంశులు అయితే దీన్ని ఇంకా మంచిగా అందంగా చెక్కించడం జరిగింది. ఒక రాతిపీట మీద 4 చేతులతో 40 కిలోగ్రాముల వజ్రాలతో తయారైన కిరీటంతో మహాలక్ష్మి అమ్మవారు అయితే ఇక్కడ ఉంటుందండి. అమ్మవారి విగ్రహం వెనకాలనే మనకు రాతితో చెక్కబడిన సింహం వాహనం అయితే ఉంటుంది. అలాగే అమ్మవారికి రైట్ సైడ్ మనకు ఒక కిటికీ లాంటిది అయితే ఉంటుందండి. దాని ద్వారా సూర్యుని యొక్క కాంతి అమ్మవారి మీద పడినట్టయితే అది చాలా చూడడానికి అందంగా వెలుతురు వచ్చి బంగారం మీద పడ్డప్పుడు ఆ విగ్రహం అనేది చాలా అందంగా కనిపిస్తుంది అని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. అలాగే ఈ స్థల పురాణంకి వచ్చేసి చరిత్ర ఏం చెప్తుందంటే అగస్త్య మహాముని శివుని యొక్క భక్తుడు. అయితే ఏటా కాశీ వెళ్ళి అతను శివుణ్ణి దర్శించుకునేవాడు. అయితే అతను ముసలివాడు అయిపోవడం వల్ల శివుణ్ణి దర్శించుకోవడానికి కాశీ దాకా వెళ్ళడానికి వీలు కాకపోవడం వల్ల ఒక తపస్సు చేసి శివుణ్ణి వరం అడిగాడంట. నేను కాశీకి రాలేకపోతున్నాను, ముసలివాడిని అయిపోయాను, నేను కాశీకి వచ్చిన పుణ్యం నాకు కలగాలి, ఏ విధంగా నాకు అది చూపించండి దారి అన్నట్టయితే అప్పుడు శివుడు అగస్త్యమునికి చెప్పడం జరిగిందంట. మహారాష్ట్ర దగ్గర ఉన్న కొల్హాపూర్లో మహాలక్ష్మి అమ్మవారు అయితే కొలువై ఉన్నారు. అక్కడ నువ్వు దర్శించుకున్నట్టయితే కాశీకి వెళ్ళిన అంత ఒక పుణ్యం అయితే నీకు దొరుకుతుంది అని చెప్పేసి అగస్త్యమునికి శివుడు చెప్పాడంట. ఇది స్థల పురాణం అయితే మనకు చెప్తూ ఉంది. అలాగే కొల్లా అంటే లోయ అని, పూర్ అంటే పట్టణం అని అర్థం అండి. అంటే లోయలో ఉన్న పట్టణం అనేది దీని యొక్క పూర్తి పేరు. కొల్హాపూర్ క్షేత్రం యొక్క పేరు. కొల్హాపూర్ క్షేత్రాన్ని 1359వ సంవత్సరం వరకు శివాజీ మహారాజు పూర్వీకులు పాలించగా 17వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ వారు దీన్ని చాలా బాగా రూపొందించారండి. మళ్ళీ కొత్త కట్టడాలు కానీ దాన్ని ఇంకా మరమ్మతులు చేయడం అయితే చేశారంట. ఇది స్థల పురాణం అయితే చెప్తుందండి. అక్కడ మనకు మామూలుగా హిందూ దేవాలయాల ప్రకారం ముఖం ఉత్తర వైపు కానీ తూర్పు వైపు కానీ చూసే విధంగా విగ్రహాలు అయితే ఉంటాయి. కానీ ఇక్కడ దేవతా విగ్రహం వచ్చేసి పశ్చిమ వైపు చూసే విధంగా ఉంటుందండి. చిన్న తెరిచి ఉన్న కిటికీ పశ్చిమ వైపు గోడకుంటుంది. సూర్యాస్తమం అయినప్పుడు సూర్యుని కిరణాలు ఈ కిటికీ గుండా ప్రతి సంవత్సరం 21 మార్చి 21 సెప్టెంబర్లలో 3 రోజుల పాటు విగ్రహంపై పడతాయి. అప్పుడు విగ్రహం అనేది చూడడానికి చాలా అందంగా దర్శనం అయితే మనకిస్తుంది. అందుకే ఆ విధంగా వాళ్ళైతే కట్టడం జరిగింది. అది ఒకవేళ ఆ టైంలో వెళ్ళినప్పుడు దర్శించుకోవడానికైతే ప్రయత్నించండి, చాలా బాగుంటుందంట.
అలాగే 11వ శతాబ్దం ముందువి కొన్ని కొత్తగా ప్రతిష్ఠించినవి కూడా ఈ ఆలయంలో కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి. శివుడు, విష్ణువు, తుల్జా భవాని ఇతర విగ్రహాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా దర్శించడానికి ప్రయత్నించండి. ఆలయం లోపలనే మనకు కొన్ని షాపులు అయితే ఉన్నాయండి. ఆ షాపులలో మనకు 1 గ్రామ్ గోల్డ్కు సంబంధించిన చాలా ఐటమ్స్ అయితే ఆడవాళ్ళకు సంబంధించినవి అయితే షాపింగ్ అయితే చేసుకోవచ్చు. అలాగే గుడి ముందర అయితే ఇలా ఒక ముగ్గు అయితే వేశారండి. చాలామంది ఇక్కడ సెల్ఫీలు తీసుకుంటున్నారు. చాలా బాగుంది చూడడానికి కూడా. ఇక్కడ చాలా షాపులు అయితే ఉన్నాయి కొనుక్కోవడానికి. మహాలక్ష్మికి సంబంధించిన అన్ని రకాల విగ్రహాలు అయితే ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నాయండి. అలాగే ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారికి లడ్డు అయితే వాళ్ళు ప్రసాదంగా వాళ్ళు ఇస్తున్నారు. 10 రూపాయలు అయితే దాన్ని ఛార్జ్ అయితే చేస్తున్నారండి మేము తీసుకున్నప్పుడు. అలాగే ఇక్కడ ఈ ఆలయానికైతే 3 వైపులా దారులు అయితే ఉన్నాయండి. 3 వైపుల నుంచి మనం లోపలికైతే వెళ్ళొచ్చు. ముఖద్వారం నుంచి అయితే వెళ్ళినప్పుడు మనకు దూరం నుంచి అయితే దర్శనం జరుగుతుంది. అదే మిగతా శీఘ్ర దర్శనం చేసుకోవడానికి మాత్రం పెద్ద లైన్ ఉంటుందండి. దానికి 2-3 అవర్స్ అయితే పడుతుందండి మనకు దర్శనానికి. కాబట్టి దానికోసం వెయిట్ చేసినట్టే దానికి వెయిట్ చేయొచ్చు. లేక ముఖద్వారం నుంచి దర్శనం చేసుకునే వాళ్ళైతే కొంచెం దూరం నుంచి అయితే దర్శనం చేసుకోవచ్చు అండి. అలాగే చెప్పులకు కానీ బ్యాగులు పెట్టుకోవడానికి కానీ మిగతా అయితే ఉచితంగా షాపులు అయితే ఉన్నాయి. ఎవరు కూడా షాపుల దగ్గర పెట్టేసి మోసపోకండి. మేము వెళ్ళినప్పుడు అయితే ఉచితంగా దేవస్థానం వారైతే రూపొందించిన షాప్ అయితే ఉంది కదా, ఆ షాప్లోనైతే మేమైతే పెట్టుకొని తీసుకున్నాం మళ్ళీ చెప్పులు అనేది. కొల్హాపూర్లో మనకు చెప్పులు చాలా ఫేమస్ అండి. మీరు కూడా వెళ్ళినప్పుడు ఏమైనా చెప్పులు కూడా చూసి కొనుక్కోవచ్చు. అక్కడ చాలా బాగుంటాయి. అమ్మవారు పోనింది అంటారు కదా మన ఊళ్ళలో. అలాగే ఈ వీడియోలో అయితే నేను లాస్ట్లో మెన్షన్ చేశానండి. అమ్మవారు పోనితే ఏ విధంగా డ్యాన్స్ చేస్తారో ఇలానే ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఆ విధంగా మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీస్ కానీ షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అప్పుడే మన వీడియోలు అప్లోడ్ చేసిన వెంటనే మీకు మొబైల్లోకి వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.